సార్ ఇప్పుడు ప్రెసెంట్ అందరికీ కూడా చాలా మంది షుగర్తో బాధపడుతున్న వాళ్ళే. సో ఈ షుగర్ ఇబ్బంది అనేది ఒక్కొక్కసారి లివర్ మీద చాలా మందికి దాన్ని ప్రభావం చూపిస్తుంది అంటారు, కొంతమంది కిడ్నీల మీద చూపిస్తుంది అంటారు, కొంతమంది మీరు అన్నట్టు ప్యాంక్రియాస్ మీద కూడా చూపిస్తుంది, ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. మరి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కడుపుకు సంబంధించి కానీ ఇప్పుడు మనం అనుకున్న ప్యాంక్రియాస్ కానీ లివర్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమేమి వస్తుంటాయి సార్ అసలు? అంటే పర్టికులర్గా కంపల్సరీ డయాబెటీస్ ఉన్న ప్రతి పేషెంట్కి కడుపుకు సంబంధించిన కాంప్లికేషన్స్ రావాలని ఏం లేదు. కాకపోతే షుగర్ అంటే డయాబెటీస్ పేషెంట్ లాంగ్ టర్మ్ డయాబెటీస్ పేషెంట్స్కి ఏంటంటే రక్తనాళాలలో చేంజెస్ వస్తాయి. అంటే యాంజియోపతి, డయాబెటిక్ యాంజియోపతి అంటాం, యాక్చువల్లీ మైక్రో యాంజియోపతి అంటాం. రక్తనాళాల్లో చేంజ్ వచ్చేసి పర్టికులర్ దేనికైతే ఆర్గాన్ సప్లై ఉంటుందో దానికి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనమాట. సో ప్లస్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్గా షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. పర్టికులర్గా డయాబెటీస్ పేషెంట్లో కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ రావాలని అయితే ఏం లేదు.